ఎక్కడా ఎత్తుకు వచ్చిన తర్వాత ఆపేసి మళ్ళీ నిలువు ఇన్స్టాగ్రామ్ హలో యూట్యూబ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. మనం ఈరోజు మన విజయవాడలో ఉన్న డూండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో 72 అడుగుల మహా విజయ మట్టి గణపతిని నిర్మిస్తున్నారు. చూద్దాం రండి. వెల్కమ్ టు ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనము విజయవాడలో భవానీపురంలో ఉన్న మన సితారా సెంటర్ దగ్గర గ్రౌండ్లో డూండి గణపతి సేవా సమితి వారు 6 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ సంవత్సరం అనగా 2024 సంవత్సరంలో 72 అడుగుల మహా గణపతిని పెడుతున్నారు. విజయ గణపతిని పెడుతున్నారండి. ఈ డూండి గణపతి సేవా సమితి వారు చాలా మంచి పని చేశారు. 6 సంవత్సరాల క్రితం ఇట్లాగే మన విఘ్నేశ్వరుని పెట్టారు. 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళా విజయవాడకి ఆ పునర్వైభోగం అనేది ఒకటి వచ్చింది. ఈ విఘ్నేశ్వరుడు నవరాత్రుల కోసం, వినాయక చవితి నవరాత్రుల కోసం సిద్ధం చేస్తున్నారు. దీని వెనకాల ఎంత కష్టం ఉందనేది చూడండి. వర్కర్లు చేస్తూ ఉన్నారు, ఇంకా ఫినిషింగ్ వర్క్ అవ్వలేదు. మేము ఈ వీడియోని ఒకసారి అందరికీ చూపిద్దామని చెప్పి చేస్తున్నాము. ఈ యొక్క ప్రతిబింబం చేయడానికి ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారో ఏంటో మనం ఇక్కడ వర్కర్లు ఉన్నారో అడుగుదాము. మహా విఘ్నేశ్వరుడు హైదరాబాద్లోనే కాదు, మన విజయవాడలో కూడా 72 అడుగుల మహా గణపతి విజయ గణపతిని మన డూండి సేవా సమితి వారు మనకి ఈ యొక్క 2024 సంవత్సరంలో ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదాలు మన విజయవాడకి, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఉండాలని మన విజయవాడలో నిర్మిస్తున్నారు. డూండి సేవా సమితి 72 అడుగుల మట్టి విగ్రహం అండి. ఈ విగ్రహం చేయడానికి ఎన్ని రోజుల నుంచి వీళ్ళు చేస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి కృషి కష్టం ఉందో ఒకసారి మనం తెలుసు కనుక్కుందాం రండి. చూడండి, మనకి మట్టితో ఇంకా ఫినిషింగ్ అవ్వకముందే విఘ్నేశ్వరుడు ఎంత ఆహ్లాదకరంగా ఆనందకరంగా కనపడుతున్నాడు చూడండి. పైనుంచి చక్కగా అభయ హస్తము, లడ్డూకి హస్తము చూడండి. చక్కగా ఆ విఘ్నేశ్వరుడు చక్కగా నుంచొని అటు సైడ్ ఇటు సైడ్ కూడా చక్కగా పంచి డెకరేషన్లు అవి చూడండి. ఇవన్నీ మనకి పెయింటింగ్ ఫినిషింగ్ అనేది వస్తే ఇంకా బాగుంటుంది. ఈ డూండి గణేష్ సేవా సమితి వారు 72 అడుగుల విగ్రహాన్ని మన విజయవాడలో రేపు విఘ్నేశ్వరుడి పూజలు అందుకోవడానికి రెడీ అవుతున్నారు. వినాయక చవితి నవరాత్రులకి, గణేశుడి నవరాత్రులకి మనకి ఈ యొక్క డూండి గణేష్ సేవా సమితి వాళ్ళు మనకి రెడీ చేసి ఆయన ఆ యొక్క విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం మనకివ్వడానికి, మన విజయవాడలో పెట్టడానికి మనకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క గణపతి ఇంకా గొప్పగా పూజలు అందుకొని మన విజయవాడని, ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణను కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ విఘ్నేశ్వరుడు ఫినిషింగ్ అయిన తర్వాత మళ్ళీ వస్తామండి. ఇప్పుడు కనుక్కుందాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు వర్కర్లు, వాళ్ళని కనుక్కుందాం. యూట్యూబ్ ఛానల్ తమ్ముడు చెప్తాను. జూనియర్లు అయినా సీనియర్లు అయినా పెద్ద ఇదే లేదు తమ్ముడు. అన్నా చెప్తావు కొంచెం. ఇప్పుడు ఆలోచించేది అంత లేదు. ఇప్పుడు మనకి డూండి సేవా సమితి వారు మన విజయవాడ 72 అడుగుల మన మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. అది కూడా రేపు మహా నవరాత్రులు, విఘ్నేశ్వర నవరాత్రుల కోసం సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఆర్టిస్ట్ సార్ ఉన్నారు. మనం ఆ సార్ని అడుగుదాం, అసలు ఈ ప్రతిబింబాన్ని చేయడానికి ఎన్ని రోజులు చేస్తున్నారు, ఎంత టైం పడుతుంది, ఇంకెన్ని రోజుల్లో ఫినిషింగ్ అవుతుంది మనం అడుగుదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. ఇప్పుడు మనకి ఈ మట్టి విగ్రహం ఎన్ని అడుగుల విగ్రహం? 72 అడుగుల విగ్రహం. ఎన్ని రోజులు పడుతుందన్న? ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారు? 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. స్ట్రక్చర్ మొత్తం ఐరన్ అన్న? ఐరన్ స్ట్రక్చర్ తర్వాత మెష్ ఫ్రేమ్ జరుగుతుంది. మెష్ ఫ్రేమ్ తర్వాత ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ ఉంటుంది. ఇప్పుడు ఫినిషింగ్ లేయర్ లో ఉన్నాం. ఇది అయిపోయిన తర్వాత పెయింటింగ్స్ ఉంటాయి. పెయింటింగ్ సెక్షన్. ఇప్పుడు ఇది ఎవరన్నా చేపించేది వచ్చి డూండి సేవా సమితి, డూండి గణేష్ సేవా సమితి. ఎంతమంది వర్క్ చేస్తున్నారు అన్న ఇక్కడ?
60 మంది 60 మంది వర్క్ చేస్తున్నారు. నైట్ వర్క్ ఏమైనా చేస్తున్నారన్న? మార్నింగ్ 6 to నైట్ 9 వరకు. ఇంకా ఎన్ని రోజులు పూర్తవుతుందన్న? అంటే మనకి వర్క్ అయితే ఒక 3 days లో అయిపోతుంది. ఇంకా తర్వాత కలర్స్ వాళ్ళు వస్తారు, ఫినిషింగ్ వర్క్, పెయింటింగ్. మీకు ఎట్లా ఉందన్న ఇప్పుడు అంత పెద్ద వినాయకుడిని మనం ఎక్కడ మనం పైన ఆకాశంలో పరలోకంలో మనం అక్కడ చూస్తాం, ఎక్కడ చూస్తాం అన్న మనం? కైలాసగిరి పైన చూస్తాం దేవుడిని. ఇది వాళ్ళ నాన్నగారితో చక్కగా ఆడతా పాడతా చేస్తా ఏంటి ముక్కోటి దేవతలకి గణాధిపతి మన విఘ్నేశ్వరుడు అన్న. ఆయన్ని చేయడానికి మీకు అసలు ఎలా ఉంది? ఆయన్ని మీరు చేస్తున్నారంటే మీ ఫీల్ ఎలా ఉంది? అసలు ఏ కార్యక్రమానికైనా విఘ్నేశ్వరునే ఫస్ట్ కలుస్తాము. అలాంటి విఘ్నేశ్వరుని చేస్తున్నామంటే సంతోషమే. అది కూడా 72 అడుగుల మట్టి విగ్రహం అంటే ఇంకా అది ఒక గొప్పగానే చెప్పుకోవాలి. గ్రేట్ గానే ఫీల్ అవుతున్నాం. గ్రేట్ గానే ఫీల్ అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, అది స్టార్టింగ్ లో వచ్చి 2015 లో డూండి సేవా సమితి ద్వారానే వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము ఆర్టిస్ట్ గా వర్క్ చేశాను. ఫస్ట్ 63 అడుగుల నాట్య గణపతికి. నెక్స్ట్ టైం మళ్ళీ ఈ ఛాన్స్ ఇప్పుడు వచ్చింది. అది ఘంటసాలలో పెట్టారు కదా, ఘంటసాల కళాతోరణం. ఇప్పుడు తర్వాత 72 అడుగులు. చూసారుగా ఫ్రెండ్స్, డూండి గణపతి సేవా సమితి వారు 62 అడుగుల నుంచి ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత 72 అడుగుల వరకు పెడుతున్నారు. అట్లాగే 72. అట్లాగే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. ఆ విఘ్నేశ్వరుని రేపు వినాయక చవితి పూజలు అందుకోవడానికి, ఆ నవరాత్రులకు పూజలు అందుకోవడానికి వీరెంత కష్టపడితే గానీ ఆ ఫినిషింగ్, ఆ వర్క్ వచ్చి ఆ యొక్క ఫినిషింగ్ వర్క్ ద్వారా ఆయన మన ముందు ఉండి మనల్ని ఆశీర్వదించే ఇదిలో ఉండడానికి, మనకు అంత కళగా కనపడటానికి ఆ మట్టి విగ్రహానికి ఇంకా ఫినిషింగ్ ఉంది, ఆ ఫినిషింగ్ చేస్తారు. అట్లాగే ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరిని కూడా విఘ్నేశ్వరుడు దీవించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు రాబోయే వినాయక చవితికి కూడా ఆయన చక్కగా పూజలు అందుకొని మన విజయవాడ సిటీని, ఆంధ్రప్రదేశ్ ని, తెలంగాణని చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఆ విఘ్నేశ్వరుడు ఫినిషింగ్ విగ్రహం ఎలా ఫినిషింగ్ అవుతుంది ఏంటో కూడా అది మళ్ళీ నేను 2-3 రోజుల్లో నేను రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే 2-3 రోజుల్లో మట్టి వర్క్ అనేది అయిపోతుంది. ఇంకా పెయింట్ వర్క్ ఉంది. ఆ పెయింట్ వర్క్ అనేది మొదలు పెట్టేటప్పుడు కూడా మేము వచ్చి చూస్తాము. వారు మాకు అవకాశం ఇచ్చారనుకో చూస్తాము. దాన్ని బట్టి ఆ ఫినిషింగ్ వర్క్ కూడా ఎలా చేస్తున్నారు ఏంటో చూసి తర్వాత ఆ నవరాత్రులు 9 రోజులు కూడా మేము లైవ్ ఇస్తాము ఫ్రెండ్స్. డూండి గణేష్ వాళ్ళు ఇస్తారు, వారు ఇచ్చేది కాక మళ్ళీ మా ఛానల్లో మేము కూడా ఇస్తాము ఏంటి. అది మీరు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అట్లాగే మన విజయవాడకి 72 అడుగుల విఘ్నేశ్వరుడు ఈ 2024 సంవత్సరంలో మన కోసం మనల్ని ఆశీర్వదించడానికి వస్తున్నారు, వచ్చారు, ఆల్రెడీ వచ్చి ఉన్నారు ఏంటి. ఇంకా మనమే రెడీ అవ్వాలి, ఆయనకి పూజలు చేసి ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందడానికి రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 60 మంది అన్నా కష్టపడేది. 60 మంది కళాకారులు కనపడటానికి 60 మంది కనపడుతున్నారు. ఇంకా వెనకమాల చాలా మంది ఉంటారు ఈ వర్క్ కోసం కష్టపడేవాళ్ళు. ఇంతమంది 60 మంది కళాకారులు కలిసి 2 నెలల నుంచి కష్టపడి మనకి ఈ విధమైన కష్టం, వాళ్ళ కష్టాన్ని అక్కడ వాళ్ళు చేసే వర్క్ మనకి కంటికి కనపడటానికి, ఆ విఘ్నేశ్వరుడు ఆ అందంగా మనకి కనపడటానికి ఏంటి ఆ స్ట్రక్చర్ ని చేయడం కానీ, ఆ మట్టితో అలంకరించడం కానీ, చేయడానికి కానీ 60 మంది కష్టం ఉంది దీని వెనకమాల. అలాగే డూండి గణేష్ సేవా సమితి వాళ్ళకి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మన విజయవాడకి 72 అడుగుల విఘ్నేశ్వరుని తీసుకొచ్చారు. మంచి కళాకారులను తీసుకొచ్చినందుకు కూడా డూండి సేవా సమితి వాళ్ళకి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చూడండి, వీళ్ళంతా వర్కర్లు అనడం కన్నా మన పూజ చేసుకోవడానికి వినాయకుడిని రెడీ చేసే కళాకారులు. ఎస్, కళాకారులు. తమ్ముడు ఒకసారి